ముఖ్యమంత్రి గౌరవనీయులు మా అన్నగారు రేవంత్ రెడ్డి గారు మొదటగా ప్రమాణం చేసిన వెంటనే 6 గ్యారెంటీలు ఖచ్చితంగా చేస్తామని మరి ఆ రోజు సంతకం చేసి ప్రభుత్వాన్ని ప్రారంభించారు. ఏ అవినీతి కొంచెం జరిగినా మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా వారికి తగినటువంటి పరిస్థితి పక్కకే పోలీసు వాళ్ళు ఉంటారు. ప్రజలు చెప్తా ఉన్నా వారు చక్కగా శ్రీకృష్ణ జన్మస్థానాలకి పోతారనే విషయం వల్ల ఖచ్చితంగా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలని చెప్తా ఉన్నా. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, తర్వాత మా మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, అదే మాదిరిగా ప్రతి ఒక్కరు చెప్పిన విషయం. దానిపైన ఇంకా అరుణశ్రీ గారు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు కొంచెం కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నా. బీసీ బంధుకి 10,000 20,000 తీసుకున్నారు. దళిత బంధుకి 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఇంత పెద్ద చిట్ట ఉన్నది. నేను అవన్నీ కూడా తొందరలోనే మా ఇన్స్పెక్టర్ గారికి అప్లికేషన్ ద్వారా ఇస్తా, మీకు కూడా ఇస్తా. దానిపై కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేయర్ గారు దానిపైన ఇలాంటివి జరగకుండా మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అవినీతికి ఆమడ దూరంలో ఉండాలి. అవినీతి చేసిన వాళ్ళ భరతం పట్టాలని ఒక ఆలోచనతో ఉంది కాబట్టి అధికారులందరూ కూడా సహకరించాల్సి కోరుతూ మరి పెడతారు. ఇక్కడ ఇళ్లలో పోయి ఇలాంటి పాప అమాయకుల ప్రజల దగ్గర పోయి మీ అప్లికేషన్ లో తప్పు పడ్డది, ఇది పడ్డది, నేను ఇప్పిస్తా 5,000 10,000 ఇవ్వమంటారు. మీ అందరికి చెప్తున్నా అమ్మా, ఎవరు పైసలు అడిగితే సరే అని ఫోన్ లో రికార్డ్ చేయరు. ఆ ఫోన్ తీసుకొచ్చి ఎవరు అడిగిరో వారికి మహంకాళి స్వామి ఉంచారు, లేకుంటే ఇక్కడ కమిషనర్ గారిని ఉంచారు, లేక డైరెక్ట్ నాకే పంపారు. నేను వాళ్ళ ఇంటికి మా ప్రమోదరావు గారిని పంపిస్తాను. వాళ్ళు వచ్చి వారికి మొత్తం అప్లికేషన్ ఇప్పిస్తారు, వారికి మొత్తం పైసలు కూడా ఇప్పిస్తారు. ఇవాళ గృహ మహాలక్ష్మి కార్యక్రమం, అదే మాదిరిగా ఇందిరమ్మ కార్యక్రమం, అదే మాదిరిగా పెన్షన్స్ కార్యక్రమం, ఇవన్నిటి మీద కూడా మీ దగ్గరకు వచ్చి మీ ద్వారా అప్లికేషన్స్ తీసుకొని మేడం గారు చెప్పినట్టుగా ఒక ఇంట్లో తొందరపడకుండా, భయపడకుండా, గాబర పడకుండా అందరూ కూడా సమయం ఉంటుంది. ఈ రోజు కాకపోతే ఇంకా 6 తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఆ అప్లికేషన్స్ ఫిలప్ చేసి ఒక ఇంట్లో 4 ఉంటే 4కైనా సరే ఒక అప్లికేషన్స్ తీసుకోండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళ ఈరోజు సంతోషంగా ఉండడం, ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి మా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు సహకరిస్తున్నారనేటువంటి ఒక ఆలోచన మరి మీ అందరి మనసుల్లో శాశ్వతంగా ముద్రేసుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా.